హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో గైస్, అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా ఫస్ట్ నుంచి క్లాసెస్ అనేవి వినండి. ఓకేనా? మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలు ఏంటి అనే వివరాలు మనం చూద్దాం. ఓకేనా? ముందుగా చూసినట్లయితే స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972లో ఈ యొక్క స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగిందండి. ఓకేనా? ఎందుకోసము చూద్దాం. పర్యావరణ ఆందోళనను ప్రపంచ ఎజెండాలో ఉంచడానికి చేపట్టిన మొట్టమొదటి అడుగుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. పర్యావరణాన్ని రక్షించడానికి జూన్ 5 నుంచి 16, 1972 మధ్య కాలంలో స్వీడన్లోని స్టాక్హోమ్లో మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశము, అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి పేరుతో స్టాక్హోమ్లో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించారు. మరి పర్యావరణం మరియు అభివృద్ధికి సంబంధించిన 26 సూత్రాలు, 109 సిఫారసులతో కూడిన కార్యాచరణ ప్రణాళిక మరియు ఒక తీర్మానాన్ని కలిగి ఉన్న ఒక ప్రకటనను కూడా ఈ యొక్క సమావేశము అంగీకరించింది. ఎన్ని తీర్మానాలండి? పర్యావరణ మరియు అభివృద్ధికి సంబంధించి 26 సూత్రాలు, 109 సిఫారసులు అయితే చేయడం జరిగింది పర్యావరణ పరిరక్షణకు. మరి స్టాక్హోమ్ సమావేశము పర్యావరణ పరిరక్షణపై ఇతర అంతర్జాతీయ సమావేశాలకు మార్గం సుగమం చేసినట్లుగా అయితే తెలుస్తుంది. మరి ఈ సమావేశం ఫలితంగానే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం రూపొందించబడింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటారండి దీన్ని. ఓకేనా? ఈ యొక్క స్టాక్హోమ్ సమావేశం పర్యవసనంగానే ఇది రూపొందించడం జరిగింది. మరి దీనిలో భాగంగా కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ నెక్స్ట్ ఇండగ్రేట్ స్పైసెస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా 1975 కూడా ఇందులో భాగంగానే ఏర్పడడాన్ని మనం చూడవచ్చు. నోట్: స్టాక్హోమ్ సమావేశాన్ని అమలు చేయడానికి భారత పార్లమెంట్ వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1981, నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1974 మరియు అటవీ సంరక్షణ చట్టం 1980లను రూపొందించింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? స్టాక్హోమ్ సమావేశంలో భారతదేశం కూడా పాల్గొంది. సో ఆ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మరి పర్యావరణ పరిరక్షణకు గాను ఈ యొక్క 3 చట్టాలు తీసుకురావడం జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? స్టాక్హోమ్ సదస్సు తర్వాత దారిత్రి సదస్సు, దీన్నే మనము ఎర్త్ సమ్మిట్ అంటామండి. ఎప్పుడు జరిగింది? 1992లో. ఓకే, 1992 జూన్ 3 నుంచి 14 వరకు ఈ యొక్క సమావేశము జరిగింది. పర్యావరణం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సమావేశము
యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, రియో కాన్ఫరెన్స్ లేదా ఎర్త్ సమ్మిట్ అని కూడా దీన్ని పిలుస్తారండి. ఏంటండి? రియో కాన్ఫరెన్స్ లేదా ఎర్త్ సమ్మిట్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఓకే, మరి ఇది సుస్థిర అభివృద్ధిపై జరిగిన మొదటి సదస్సు అండి. దేనిపైన? సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి పైన. మరి ఇది జరిగిన సమావేశం ఏంటండి? రియో డిజెనేరో, బ్రెజిల్లో జరిగిందండి 1992 జూన్ 3 నుంచి 14 వరకు. మరి దీనిలో సభ్య దేశాల సంఖ్య ఏంటండి, లేదా ఈ సమావేశంలో పాల్గొన్న దేశాలు 172. ఓకే, మరి సదస్సు ఇచ్చిన పిలుపు ఏంటి అంటే భౌగోళికంగా ఆలోచించండి, స్థానికంగా స్పందించండి, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనేటువంటి నినాదంతో ముందుకు సాగడం అయితే చూడవచ్చు. ఈ పిలుపును మొదటగా వాడినది డేవిడ్ బ్లోయర్. 1971లోనే ఈ యొక్క పిలుపునైతే వాడడము జరిగింది ఫ్రెండ్స్. మరి ప్రచ్ఛన్న యుద్ధము, కోల్డ్ వార్ తర్వాత అభివృద్ధి సమస్యలపై అంతర్జాతీయంగా కలిసి సహకరించుకోవడానికి సభ్య దేశాలకు ప్రతిస్పందనగా ఎర్త్ సమ్మిట్ అయితే రూపొందించడం అయితే జరిగింది. మరి ఈ యొక్క ఎర్త్ సమ్మిట్ దారిత్రి సదస్సు యొక్క ఫలితం ఏంటి? ఓకే, ఈ సదస్సు నిర్వహించారు. మరి సదస్సు నిర్వహించిన తర్వాత ఇందులో తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు: 1, ఎజెండా 21, రియో డిక్లరేషన్, అటవీ సంరక్షణ సూత్రాలు, జీవ వైవిధ్య కన్వెన్షన్, UNFCCC అనేటువంటి ముఖ్యమైన నిర్ణయాలు అయితే ఇందులో తీసుకున్నారండి. ఓకేనా, మనము 1 by 1 క్లియర్గా అయితే చూద్దాము. ముందుగా ఎజెండా 21 అంటే ఏంటో చూద్దామండి. ఎజెండా 21 అనేది సుస్థిర అభివృద్ధికి సంబంధించిన ఐక్యరాజ్య సమితి చేత స్వచ్ఛందంగా అమలు చేయబడుతున్న నాన్ బైండింగ్ కార్యాచరణ ప్రణాళిక. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఐక్యరాజ్య సమితి చేత స్వచ్ఛందంగా అమలు చేయబడుతున్న కార్యక్రమం అండి ఇది. దీన్ని 1992లో బ్రెజిల్లోని రియో డిజెనేరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్ నుంచి ఏర్పాటు కావడం జరిగింది. సో మనకు తెలిసిందే. మరి 21 అనగా 21వ శతాబ్దం అని అర్థం. ఎజెండా 21 అంటే ఏంటండి? 21వ శతాబ్దము అనగా అర్థము. ఓకే, మరి ఇది 40 అధ్యాయాలు 4 సెక్షన్లను కలిగి ఉందండి ఎజెండా 21. ఇది 4 స్థాయిలలో అమలు చేయబడుతుంది. ఓకే, 4 సెక్షన్లు ఉంటుంది, 4 స్థాయిలలో అమలు చేయబడుతుంది. 1, అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, ప్రాంతీయ స్థాయి, స్థానిక లేదా ప్రాంతీయ స్థాయి. మొత్తం 4 దశలలో దీన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. మరి ఎజెండా 21 ప్రచురణ చేసిన తేదీ 23 ఏప్రిల్ 1992న ప్రచురించడం అయితే జరిగింది. మరి దీని ప్రధాన లక్ష్యం ఏంటండి? ప్రతి స్థానిక ప్రభుత్వము దాని స్వంత స్థానిక ఎజెండా 21ను కలిగి ఉండాలి. ఏంటండి? ప్రతి స్థానిక ప్రభుత్వము, ఓకేనా, దాని యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క స్థానిక ఎజెండా 21ను కలిగి ఉండాలి. దీని లక్ష్యము 2000 నాటికి ప్రపంచ సుస్థిరాభివృద్ధి సాధించడము. సస్టైనబుల్ డెవలప్మెంట్ను సాధించడమే దీని యొక్క ప్రధాన ఎజెండాగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రియో డిక్లరేషన్ అండి. ఇంపార్టెంట్ ఇది కూడా. రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. రియో డిక్లరేషన్ అనేది 1992లో బ్రెజిల్లోని రియో డిజెనేరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్లో రూపొందించబడిన ఒక విధాన పత్రంగా మనము చెప్పుకోవచ్చు. రియో డిక్లరేషన్లో సుస్థిరాభివృద్ధి గురించి దేశాలకు మార్గనిర్దేశం చేసేందుకు 27 సూత్రాలను కలిగి ఉంది. దీనిపై 175 దేశాలు సంతకం చేశాయండి. ఎన్ని దేశాలు? 175 దేశాలు దీనిపైన సంతకం చేయడం జరిగింది. మొత్తం 27 సూత్రాలు ఉన్నాయండి రియో డిక్లరేషన్లో. ఓకేనా, మరి ఈ విధాన పత్రం యొక్క సూత్రాలను అమలు చేయడంలో సాధించిన పురోగతిని అంచనా వేయడానికి అంతర్జాతీయ సంఘము 2 సార్లు సమావేశమైందండి. ఓకే, 2002 రియో +10 సదస్సు జోహన్నెస్బర్గ్ దక్షిణాఫ్రికాలో జరిగింది. దీన్నే వరల్డ్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా రియో +10 సదస్సు అని కూడా అంటారు. ఈ సదస్సులో జోహన్నెస్బర్గ్ డిక్లరేషన్ చేయబడింది. సౌత్ ఆఫ్రికాలో జోహన్నెస్బర్గ్ డిక్లరేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ డిక్లరేషన్ సుస్థిరాభివృద్ధిలో భాగంగా ఆకలి, పేదరికం, పోషకాహార లోపం వంటి సమస్యలపైన కేంద్రీకరించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ 2వ సదస్సు ఏంటి? ఎప్పుడు జరిగింది? 2012 రియో +20 సదస్సు అంటారు దీన్ని. ఇది కూడా బ్రెజిల్లోనే జరిగింది. మరి 2012లో జరిగిన దారిత్రి సదస్సు లక్ష్యము నిలకడగల ఆర్థికాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్
ఏ విధంగా? రాజకీయ, అంతర్జాతీయ, పర్యావరణ ఒప్పందాలు అమలు చేసే విధంగా ఒత్తిడి తేవడము. నిలకడగల అభివృద్ధికి ఏం చేయాలట? సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము రాజకీయంగా, అంతర్జాతీయంగా, పర్యావరణ ఒప్పందాలు అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం. మరి ఈ సదస్సు పేదరిక నిర్మూలన, నిలకడగల అభివృద్ధి సాధించడానికి హరిత ఆర్థిక వ్యవస్థ ఇంపార్టెంట్, హరిత ఆర్థిక వ్యవస్థను స్థాపించడం కోసం వ్యవస్థాపక మార్పులు చేపట్టి కృషి చేయాలని నిర్ణయించింది. ఈ సదస్సులో భాగంగా ద ఫ్యూచర్ వి వాంట్ అనే నివేదికను విడుదల చేయడమైంది. ఈ సదస్సులో భాగంగా UN పర్యావరణ అసెంబ్లీని కూడా ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అటవీ సంరక్షణ సూత్రాలండి. చూద్దాం. అటవీ సంరక్షణ సూత్రాలు అనేవి 1992 ఎర్త్ సమ్మిట్లో రూపొందించారు. మనకు తెలిసిందే ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం. ఎప్పుడండి? సో ఎర్త్ సమ్మిట్లో భాగంగానే ఇది కూడా వచ్చింది. మరి స్వచ్ఛందంగా అమలు చేయబడుతున్న నాన్ బైండింగ్ పత్రం ఇది అటవీ సంరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధి కోసం అనేక సిఫారసులు కూడా చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, జీవ వైవిధ్య కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంటూ ఇది కూడా దాని నుంచే రావడం జరిగిందండి. చూద్దాం. ఈ బహుళ పార్శ్వ ఒప్పందము ఇది 29 డిసెంబర్ 1992లో అమల్లోకి వచ్చింది. దీంట్లో మళ్ళీ 3 లక్ష్యాలు ఉన్నాయండి. ఏంటవి? జీవ వైవిధ్య సంరక్షణ, సుస్థిర వినియోగము, జన్యు సంబంధ అంటే వారసత్వ విజ్ఞానమును నిజాయితీతో వినియోగించడం. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? జీవ వైవిధ్య కన్వెన్షన్ ద్వారా ఎన్ని లక్ష్యాలు రావడం జరిగిందండి? 3 లక్ష్యాలు. జీవ వైవిధ్య సంరక్షణ ఒకటి, సుస్థిర వినియోగం ఒకటి, జన్యు సంపదను నిజాయితీతో వినియోగించడం. మరి 2024 ఏప్రిల్ నాటికి జీవ వైవిధ్య కన్వెన్షన్ సభ్య దేశాల సంఖ్య 196గా ఉండడం అయితే మనం చూడవచ్చు. ఏంటండి? 196. మరి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ జీవ వైవిధ్య సదస్సు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 14 సదస్సులు అయితే జరిగాయి. 1994 నవంబర్లో జీవ వైవిధ్యం మొదటి సదస్సు అంటే కాప్, దీన్నే మనం ఏమంటామండి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకేనా? నసావు బహమాస్లో జరిగింది. ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సు COP15గా మనము చెప్పుకోవచ్చు. COP15 వాస్తవానికి 2020లో చైనాలోని కున్మింగ్లో జరగాల్సి ఉంది. అయితే COVID-19 మహమ్మారి కారణంగా వాయిదా పడడం కూడా మనము చూడవచ్చు. COP15 2 వాయిదాలలో జరిగిందండి. అక్టోబర్ 2021లో 100కి పైగా దేశాలు జీవ వైవిధ్యంపై కున్మింగ్ డిక్లరేషన్పై సంతకం చేశాయి. COP15 యొక్క 2వ భాగం ఎప్పుడు జరిగింది? 15 నుంచి 17 డిసెంబర్ 2022 వరకు కెనడాలోని మాంట్రియాల్లో జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన పార్టీలు కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేటువంటి కొత్త కార్యాచరణ ప్రణాళికను కూడా ఆమోదించారు. నోట్స్: కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది వివిధ సమ్మిట్లలో చర్చలు జరపడానికి పెట్టేటువంటి పేరు. ఉదాహరణకు UNFCCC చేపట్టే సదస్సులు కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులు అంటారు. నెక్స్ట్, జీవ వైవిధ్య కన్వెన్షన్కి కార్టెజీవా ప్రోటోకాల్ మరియు నగోయా ప్రోటోకాల్ అనేటువంటి 2 ఒప్పందాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ అండి. జీవ వైవిధ్య కన్వెన్షన్కి 2 ప్రోటోకాల్స్, కార్టెజీవా ప్రోటోకాల్, నగోయా ప్రోటోకాల్. ఓకేనా? ప్రోటోకాల్. నోట్: చాప్టర్ 3 మరియు 4లలో కార్టెజీవా ప్రోటోకాల్ మరియు నగోయా ప్రోటోకాల్ గురించి కులంకషంగా చర్చించడం అయితే జరుగుతుంది. చూద్దాం. నెక్స్ట్, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్. ఓకేనా? ఇంపార్టెంట్. ఇది బ్రెజిల్లోని రియో డే జనీరోలో జరిగిన ఒప్పందాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. 1992లోనే ఇది కూడా జరిగింది. దారిద్ర్య ఒప్పందంలో భాగంగానే అండి. ఓకేనా? దీని లక్ష్యం ఏంటి మరి? వాతావరణ వ్యవస్థలో ప్రమాదకరమైన మానవ జోక్యాన్ని ఎదుర్కోవడం. నెక్స్ట్, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ మీద సంతకాలు చేసిన సభ్య దేశాలన్నింటినీ 5 రకాలుగా విభజించడం జరిగిందండి. ఏంటండి అవి? అనెక్సర్ 1 దేశాలు 2, అనెక్సర్ 2 దేశాలు, అనెక్సర్ B దేశాలు, లాస్ట్ డెవలప్డ్ కంట్రీస్ LDC అంటారు వీటిని, నాన్ అనెక్సర్ 1 దేశాలు. ఓకేనా? మరి ఇవేంటో చూద్దాం. అనెక్స్ 1 దేశాలు పారిశ్రామిక మరియు పరివర్తన చెందే దశలో ఉన్న దేశాలు. అనెక్సర్ 2 దేశాలు ఏంటండి?
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సభ్య దేశాలు టర్కీ తప్ప మరియు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు దీని క్రింద ఉంటాయి. అనెక్స్ 2 దేశాలు వాతావరణ మార్పుల తగ్గింపు కోసము ఎకనామిక్స్ ఇన్ ట్రాన్సిషన్ మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక మరియు సాంకేతిక సహకారాన్ని అందించాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ అనెక్స్ బి దేశాలండి. ఇవేంటి చూద్దాం. ఇవి క్యోటో ప్రోటోకాల్ యొక్క అనెక్స్ బిలో జాబితా చేయబడిన దేశాలు. ఇవి మొదటి క్యోటో ప్రోటోకాల్ 2008 నుంచి 12 లేదా రెండవ రౌండ్ క్యోటో ప్రోటోకాల్ 2013-20 ఒప్పందాలలో గ్రీన్ హౌస్ మరియు ఉద్గార లక్ష్యాలను ఒప్పుకున్న అనెక్స్ 1వ దేశాలండి. నెక్స్ట్ లాస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటండి చూద్దాం. 49 దేశాలు ఎల్డీసీ క్రిందకు వస్తాయి మరియు ఈ దేశాలకు వాతావరణ మార్పుల ప్రభావాలను అనుగుణంగా వాటి పరిమిత సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఒప్పందం ప్రకారము ప్రత్యేక హోదా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ నాన్ అనెక్స్ 1 దేశాలు. ఇవి కన్వెన్షన్ యొక్క అనెక్స్ 1లో జాబితా చేయని యుఎన్ఎఫ్సిసిసికు చెందిన పార్టీలు. ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలండి. ఓకేనా. అభివృద్ధి చెందుతున్న దేశాలు తగినంత అభివృద్ధి చెందినప్పుడు అనెక్స్ 1 దేశాలుగా మారడానికి స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. యుఎన్ఎఫ్సిసిసి అమల్లోకి వచ్చిన తేదీ 21 మార్చి 1994. ఈ సంధి ప్రకారము వాతావరణ మార్పులపై ఏటా సమీక్ష జరపాలని నిర్ణయించారు. 1995 నుంచి వీటికి క్రమం తప్పకుండా నిర్వహించాలని తీర్మానించారు. వీటినే యుఎన్ఎఫ్సిసిసి లేదా కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులైతే అంటారు. ఇంపార్టెంట్ అండి. మరి 1995 కాప్ 1 బెర్లిన్ జర్మనీలో జరిగిందండి. 1996 కాప్ 2 సమావేశం జెనీవా స్విట్జర్లాండ్లో జరిగింది. సో గైస్ నెక్స్ట్ టాపిక్లో వచ్చేసి మనము ఈరోజుతో ఈ టాపిక్ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ కాప్ సమావేశాలు ఎప్పటి నుంచి 1995 స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి 2024 వరకు జరిగేటువంటి కాప్ సదస్సుల గురించి మనము నెక్స్ట్ డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా. ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఓకే. సో గైస్ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.